మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక నిండు వందన మరణాతలు అందరికీ మరణాత. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాటను చదవండి. ఆత్మను ఆర్పకుడి అని చెప్పేసి అక్కడ వ్రాయబడుతూ ఉన్నది. ఆత్మను ఆర్పకుడి అని చెప్పేసి అక్కడ వ్రాయబడుతూ ఉన్నది. మనము ఏదైనా వండుకోవాలంటే ఏం చేస్తాం చెప్పండి? పొయ్యి అంటించి ఆ పొయ్యి మీద ఒక పాత్రను పెట్టి ఆ పాత్రలో నీళ్లు కానీ పాలు కానీ, కూర అయితే కూర, అన్నం అయితే అన్నం మనం వండుతూ ఉంటాం. అన్నము కానీ కూర కానీ లేకపోతే పాలు కానీ నీళ్లు కానీ అవి మరగాలి అంటే, లేదు ఆ యొక్క కూర కానీ అన్నము కానీ ఉడకాలి అంటే కింద మంట ఎలా ఉండాలి? సమముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సమానముగా ఉండాలి. సమానముగా లేకపోతే అంటే తక్కువైతేనేమో గమ్ముని ఉడకదు, ఎక్కువైతే ఏమవుతుంది? పొంగిపోతూ ఉంటుంది. ఏమవుతుంది? ఎక్కువైతే పొంగిపోతూ ఉంటుంది, తక్కువైతే ఉడకదు. అన్నం ఉడికేటప్పుడు మంట సరిగ్గా లేకపోతే అన్నం సరిగ్గా ఉడకదు. కూర వండేటప్పుడు కింద మంట సరిగ్గా లేకపోతే ఆ కూర ఏమైతే చెప్పండి? సరిగ్గా ఉడకదు. అవన్నీ కూడా ఏమంటారు? ఉడికి ఉడకనట్లుగా ఆ కూర ఉంటుందన్నమాట. అంటే మంట ఎలా ఉండాలి? సమానముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సమానముగా ఉన్నప్పుడు ఆ కూర చక్కగా ఉడుకుద్ది, అన్నం చక్కగా ఉడుకుద్ది, పాలు చక్కగా తాగుతాయి, పొంగకుండగా చక్కగా మనకు కావలసినటువంటి రీతిలో అవి తాగడానికి అవకాశం ఉంది. నీళ్లు కూడా అంతే, తక్కువ కానీ ఎక్కువ కానీ అవ్వకుండా మంటని మనము చూసుకుంటా ఉండాలన్నమాట. చూసినట్లయితే ఒక్కొక్కసారి మంట బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రక్కన ఉన్నటువంటివి ఏవైనా ఉంటే గనక అవి అంటుకొని మంట ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ మంట విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్తుంటున్నానంటే, ఆత్మను ఆర్పకుడి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే ప్రభువు నమ్ముకున్నటువంటి మనము ఏం చేయాలి? ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము వినాలి. మనం ప్రార్థనలో ఎదగాలి. అప్పుడు ఆత్మకు కావలసినటువంటి శక్తి చేకూరుతుంది, ఆత్మకు కావలసినటువంటి బలము చేకూరుతూ ఉంటుంది. అందుకని ఆత్మను గురించి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు వ్రాయబడుతూ ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక చూసారా? ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఒకవేళ దేవుని యొక్క వాక్యం వినకపోయినా, ప్రార్థన చేయడం మానుకున్నా, ఈ లోక మర్యాదను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే కనుక మన ఆత్మీయ స్థితి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. మన ఆత్మీయ స్థితి తగ్గిపోతుంది, ఆత్మ బలం అనేటువంటి తగ్గిపోతుంది. అందుకని ఇక్కడ రాయబడుతుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే లోకం వైపు మనం చూడకూడదు. లోక మర్యాద అంటే లోకస్తులు నడుస్తున్నట్లుగా మనము నడవకూడదు.
లోక సంబంధమైనటువంటి మాటలు మనము మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివే. ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివే. కాబట్టి ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదని దేవుడు అలా అనుసరిస్తే ఏమవుతుందంట? ఆత్మీయ స్థితి తగ్గిపోతుంది. అందుకనే మనం ఏం చేయాలి అంటే, దేవుని చిత్తము ఏమై ఉన్నదో, దేవునికి ఏది ఇష్టమో, ఏది ఉత్తమమో దాని ప్రకారముగా మనం నడుచుకోవాలి, చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీ 5:10లో, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏమంటున్నాడు? ప్రభువుకి ఏది ఇష్టమో దాని ప్రకారముగా నడుచుకోవాలంట. అంటే మనకి ఏది ఇష్టమో దాని ప్రకారం మనం చేయకూడదు. దేవునికి ఏది ఇష్టమో దాని ప్రకారముగా మనము చెయ్యాలి. అందుకని ఇక్కడ రాయబడుతుంది ఏమని అంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏమంటున్నాడు? వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధులు అంటే ఏంటి చెప్పండి? వెలుగు సంబంధాలు అంటే సత్క్రియలు మనము కలిగి ఉండడం. సత్క్రియలు అంటే దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం నడవడం అన్నమాట. వెలుగు సంబంధులుగా ఉండడం అంటే పాపాన్ని విసర్జించడం, పాపానికి దూరముగా ఉండడం, పాప తలంపులు మన యొక్క మదిలోనికి రాకుండా చూచుకోవడం. దీన్ని ఏమంటారంటే వెలుగు సంబంధులుగా ఉండడం. ఏమంటారు చెప్పండి? వెలుగు సంబంధులుగా ఉండడం అన్నమాట. చూసినట్లయితే అక్కడేమని రాయబడుతుంది? ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని చెప్పేసాను. ఇక్కడేం రాయబడుతుంది? ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అని చెప్పేసి రాయబడుతుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. చూసారా ఇక్కడ ఏం రాయబడుతుంది అంటే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను ప్రతి ఆత్మను ఏం చేయకూడదు? మనం నమ్మకూడదు అంట. చేసినట్టు మరి దేన్ని నమ్మాలి? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే పరీక్షించడం అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యము చదివితే, మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఏది దేవుని సంబంధమైన ఆత్మో, ఏది లోక సంబంధమైన ఆత్మో, లేకపోతే దయ్యపు ఆత్మో అది మనకి తెలుస్తుంది. మనము వాక్యం వినకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండకుండా మరి ఏది నిజమైన ఆత్మో, ఏది దయ్యపు సంబంధమైన ఆత్మో మనకు ఎలా తెలుస్తుంది? అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే పరీక్షించండి అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నాడు? పరీక్షించండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. పరీక్షించాలి. మనం పరీక్షించాలంటే మనకి వాక్య అనుభవం ఉండాలి, ప్రార్థన అనుభవము ఉండాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. వాక్య అనుభవము, ప్రార్థన అనుభవం లేకపోతే మనకి ఏది మరి దేవుని ఆత్మ, ఏది దెయ్యపు ఆత్మ మనకే తెలియదని చెప్పేసి ప్రియులారా దేవుడు ఈ దినాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఏది మరి దేవుని ఆత్మ, ఏది దురాత్మ ఎలా తెలుస్తుంది అంటే వాక్యపు అనుభవం ఉండాలి, ప్రార్థనా శక్తి మనం కలిగి ఉన్నప్పుడు ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ అనేటువంటిది తెలుస్తుంది అనమాట. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే ఆత్మను ఆర్పుడి అంటున్నాడు. అంటే మీరు ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, లోక సంబంధమైనటువంటి ఆచార అలవాట్లకు కానీ మీరు గురైనట్లయితే కనుక మీ ఆత్మీయ స్థితి ఏమవుతుంది? తగ్గిపోతుంది. మీ ఆత్మీయ స్థితి తగ్గిపోతుంది. చూసినట్లయితే ఆత్మీయ స్థితి తగ్గిపోయిందంటే మీరు ఇంకెంత ప్రార్థన చేసినా కానీ ఉపయోగం ఏమీ కూడా ఉండదు. చూసినట్లయితే అందుకని మరి ఈ సమయంలో ఒక ఉపమానాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి 4 భార్యలు ఉన్నారు. ఎంతమంది? 4 భార్యలు ఉన్నారు. అంటే పూర్వపు దినాల్లో బహుభార్య విధానం అనేటువంటిది ఉండేది. పూర్వపు దినాల్లో బహుభార్య విధానం అనేటువంటిది ఉండేది. ఇప్పుడు లేదు సుమా. ఇప్పుడు కనుక 2 భార్యలు కనుక చేసుకున్నారనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది?
జైల్లో వేస్తుంది. అర్థమవుతుందా? ఇద్దరు భార్యలు చేసుకునే అధికారము మన రాజ్యాంగ ప్రకారంగా లేదు. పూర్వ దినాల్లో ఉండేదన్నమాట బహు భార్య విధానం అనేటువంటిది. అంటే రాజుగారు కాబట్టి ఆయనకి ఎంతమంది అయినా భార్యలు ఉండొచ్చు. ఇప్పుడు సొలొమోనుకి ఎంతమంది భార్యలు ఉన్నారు తెలుసా మీకు? 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. అంటే ఎంతమంది భార్యలు సొలొమోనుకి? 1000 మంది భార్యలు. చూసినట్లయితే రాజుల కాలం కాబట్టి అప్పుడు ఆ రీతిగా ఉండేది. ఇప్పుడైతే ఒక భార్యే ఉండాలి తప్ప ఇద్దరు భార్యలు ఉండడానికి వీలు లేదనమాట. సరే, ఆ రాజుగారికి ఎంతమంది భార్యలు ఉన్నారు? 4 భార్యలు ఉన్నారనమాట. 4 భార్యల్లో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, 4వ భార్య అంటే అతనికి చాలా ఇష్టం అంట. 4వ భార్య అంటే అతనికి చాలా ఇష్టం. అతని కోరిక మేరకు, ఆమె కోరిక మేరకు ఆమెకి ఏది కావాలంటే అది ఎక్కడి నుంచి అయినా తీసుకొని వచ్చి ఇచ్చేవాడంట. ఆమె అంటే అంత ప్రేమ ఆయనకి. 4వ భార్య అంటే ఆయనకి అంత ప్రేమ అనమాట. ఆమె అడిగితే ఏది కాదనేవాడు కాదు. అలాగనే 3వ భార్య కూడా ఉంది ఆయనకి. 3 అంటే 4 భార్యలు కదా. 4వ భార్య అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆమెకి ఏది కావాలంటే తెచ్చేవాడు. 3వ భార్య అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకనంటే ఆమె ఒక చక్రవర్తి కూతురు అంట. ఆమె ఒక చక్రవర్తి కూతురు అనమాట. ఆమె కోసము ఈయన ఏం చేసేవాడంటే ఎవరినైనా చంపి, ఆమె కొరకు చాలామందిని చంపి ఆమెకి ఏది కావాలంటే అది తెచ్చి ఇచ్చేవాడంట. అలాగనే రాజుగారికి ఏదైనా కావాలంటే ఆమె కూడా అలాగనే తెచ్చిచ్చేదంట. అర్థమవుతుందా? 4వ భార్య అంటే చాలా ఇష్టము. అలాగనే 3వ భార్య అన్న ఆయనకి ఇష్టమే. 2వ భార్య ఉంది, ఆమె అన్నా కూడా ఆయనకి చాలా ఇష్టమే. ఎందుకనంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యతో చర్చించేవాడంట. భార్య ఆయన కావలసినటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా ఇచ్చేదంట. ఇప్పుడు ఫస్ట్ భార్య ఉంది, ఆమె అంటే ఆయనకి ఇష్టమే కానీ పెద్దంత ఇష్టమేమీ కాదు. ఇష్టమే కానీ పెద్దంత ఇష్టమేమీ కాదనమాట. ఈ 4 కూడా ఆయనకి భార్యలు. అయితే ఒకసారి ఏమైందంటే రాజుగారికి ఒక వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చి ఆ వ్యాధికి ఎన్ని మందులు వాడినా కానీ తగ్గలేదు. ఇక చివరికి చనిపోతాడని చెప్పేసి ఆయనకి తెలిసింది. తెలిసిన తర్వాత ఆయన ఎవరిని పిలిచాడు? ముందుగాను ఎవరిని పిలిచాడు చెప్పండి? 4వ భార్యని పిలిచాడంట. పిలిచి, మరి నేను చనిపోతుంటున్నాను, మరి నువ్వు కూడా నాతో పాటుగా వస్తావా అని అడిగాడంట. అప్పుడు ఏమందామా? ఆమె అందంట, నేను రాను అందట. నాకు కుదరదు నీతో రావడం అద్దట. వెంటనే ఆయన హృదయం చాలా నొచ్చుకుందంట. ఎంత నొచ్చుకుందంటే కత్తితో తన హృదయాన్ని పొడిచినట్లుగా అనిపించిందంట. అర్థమవుతుంది మీకు? అంటే అంతగా ప్రేమించిన నిన్ను నీకు ఏది కావాలంటే అది ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇచ్చాను, కానీ నువ్వు ఇప్పుడు నేను చనిపోతాను అంటే నాతో పాటుగా రానంటున్నావు అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డాడన్న. సరే, ఇప్పుడు 3వ ఆమెను పిలిచాడంట. ఎవరిని పిలిచాడు? 3వ ఆమెను పిలిచి అన్నాడంట, ఇప్పుడు నేను మరణించబోతున్నాను కాబట్టి నీవు నాతో పాటుగా వస్తావా అని అడిగాడంట. ఏమన్నాడు? నువ్వు నాతో పాటుగా వస్తావా అని అడిగాడంట. ఆమె ఏమందో తెలుసా? నీవు మరణించిన వెంటనే నేను ఇంకొక ఆయన చేసుకుంటాను అందంట. ఏమంది? నువ్వు చనిపోయిన వెంటనే ఇంకొక ఆయన్ని చేసుకుంటాను నేను అన్నదంట. వెంటనే రాజుగారికి దిమ్మ తిరిగిపోయింది. సరే, ఇప్పుడు 2వ భార్యని పిలిచాడు.
రెండవ భార్యని పిలిచి అడిగాడంట, నేను మరి ఇప్పుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నువ్వు నాతో పాటుగా వస్తావా అని అడిగాడంట. ఏమన్నాడు? నువ్వు నాతో పాటుగా వస్తావా అని చెప్పేసి అడిగాడంట. అడిగితే ఆమె ఏమన్నదో తెలుసా? క్షమించండి, ఏదో సమాధి వరకు వస్తాను, కానీ ఎక్కడి వరకు? సమాధి దాకా రమ్మంటే వస్తాను, ఏదో మీ నిమిత్తం 10 రోజులు ఏడమ్మంటే ఏడుస్తాను, కానీ నీతో మాత్రం నేను రాలేను అని చెప్పేసి అన్నాడు. ఈ ముగ్గురు భార్యలు ఎప్పుడైతే ఇలా చెప్పారో, ఈ ముగ్గురు భార్యలు ఎప్పుడు చెప్పారు? ఇక ఆయన సందిగ్ధంలో పడిపోయాడేక. తన యొక్క స్థితిని ఆలోచించుకుంటున్నాడు, తన వైభవమును గురించి ఆలోచించుకుంటున్నాడు. అంటే నేను ఎలా బ్రతికాను, ఎలా జీవించాను, ఎంత వైభవం అనేటువంటిది నేను కలిగి ఉన్నాను, ఈ చివరి క్షణాల్లో మరి చనిపోతూ ఉన్నాను, చనిపోయేటప్పుడు ఎవరో కూడా నాతో రానంటున్నారని చెప్పేసి ఆయన సందిగ్ధంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఆయనకి ఒక మాట వినపడిందంట. ఏమిటి ఆ మాట అంటే, నేను నీతో వస్తాను అని ఒక మాట వినపడింది. తీరా ఎక్కడి నుంచి ఈ స్వరం వస్తుందని చెప్పేసి చూసేటప్పటికి ఎవరేమో ఫస్ట్ భార్య. ఆమెను పెద్దగా పట్టించుకోలేదంట పాపం ఈ రాజుగారు. 4వ భార్యను పట్టించుకున్నట్లుగా, 3వ భార్యను పట్టించుకున్నట్లుగా, 2వ భార్యను పట్టించుకున్నట్లుగా, మొదటి భార్యని పెద్దగా పట్టించుకోలేదంట. పట్టించుకోకపోయినప్పటికీ ఆ భార్య రాజుగారి యొక్క ఎదుగుదలకు, రాజుగారి యొక్క ఆనందానికి ఎంతో ఏమో సహకారిగా ఉండేదంట. ఎవరు? మొదటి భార్య. ఎవరు చెప్పండి? మొదటి భార్య. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ మొదటి భార్య అందంట, నేను నీతో వస్తాను, ఎప్పుడూ కూడా నిన్ను హత్తుకొని ఉంటాను అని చెప్పేసి చెప్పిందంట. అర్థమైంది మీకు? ఈ 4 భార్యలు ఎవరో? ప్రతి మనిషికి 4 భార్యలు ఉంటారని చెప్పేసి ఒక ఆయన తన ఉపమానంలో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి 4 భార్యలు ఉంటారంట. నెంబర్ 1 ఎవరయ్యా అంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, నెంబర్ 1 ఎవరు చెప్పండి? నెంబర్ 1 అంటే మన శరీరం అంట. ఎవరో? 4వ భార్య అంటే ఎవరయ్యా అంటే మన శరీరం అంట. అదే ఎలాగండి అని చెప్పేసి అంటే, మన శరీరానికి కావలసినవన్నీ మీరు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? బట్టలు కావాలన్నీ ఇస్తారు, జోళ్ళు కావాలన్నీ ఇస్తారు, అవునా కదా? తర్వాత మీరు కాళ్ళకి, చేతులకి, మెడకి ధరించవలసినటువంటి అన్నీ కూడా ఇస్తారా, ఇవ్వరా? ఇస్తారా? ఇస్తారు. ఇవ్వనటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. కానీ చనిపోయేటప్పుడంట ఆ శరీరము మనతో పాటుగా రాదంట. మనం చనిపోయేటప్పుడు ఆ శరీరం మనతో రాదు. నిజమే. ఎందుకనంటే మన కళ్ళ ముందే దుర్గ ప్రతి వారం కూడా మరి సన్నిధికి వచ్చేది. నిన్నటి దినాన ఆమె ప్రాణం విడిచింది, శరీరం మిగిలింది. ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాం? బాక్స్లో పెట్టి తీసుకొని వెళ్ళి గొయ్యి తీసి ఆ గోతులో పూడ్చిపెట్టాం, అవునా కదా? అంటే శరీరం అనేటువంటిది ఆత్మతో పాటుగా వెళ్ళదు. వెళ్తుందా? శరీరం అనేది ఆత్మతో పాటుగా వెళ్తుందా? వెళ్ళదు. కానీ శరీరానికి మనం ఎంత ఖర్చు పెడతాం, అవునా కదా? స్టిల్ ఇప్పుడు ఒక సబ్బు కొనాలంటే 150 రూపాయలు, వేసవకాలం సబ్బు అంటుంది. దానికోసం, శరీరం కోసం, శరీర సంబంధమైనటువంటి వస్త్రాల కోసం, ఆభరణముల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం. కానీ అవి మనతో పాటుగా రావు. ఆ శరీరం మనతో పాటుగా రాదు. 3వ భార్య ఎవరు చెప్పండి? 3వ భార్య అంటే మన ఆస్తి అంట. 3వ భార్య ఎవరు? మన ఆస్తి.
మనం చనిపోగానే మన ఆస్తి మనతో వస్తుందా? ముక్కులో ముళ్ళు కూడా లాగా అవతలాడేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయని చూడండి, కాళ్ళకి కానీ చేతులకు కానీ. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ, మన ఆస్తి మనతో రాదు. అది ఏదైనప్పటికీ మనతో రాదు. వస్తుందా? రాదు. సరే ఆలోచన చేయండి. రెండవది ఏంటి చెప్పండి? 4 శరీరం అన్నాం, 3 ఆస్తి అన్నాము, 2 ఏంటి చెప్పండి? బంధువులు అంట. రెండో భార్య ఎవరో? మొదటి భార్య ఏమో శరీరం, మూడో భార్య ఏమో చెప్పండి ఆస్తి, రెండో భార్య బంధువులు. రెండో భార్య ఎవరు? బంధువులు అంట. బంధువులు మనతో వస్తారు చెప్పండి. మన బ్రతుకున్న చేపు కూడా వస్తారు. మనం ఏదైనా పెడితే తింటారు, ఏదైనా సలహాలు ఇమ్మంటే ఇస్తారు తప్పించి మనం చనిపోతే మనతో వస్తారా? మనతో మాత్రం రారు. అందుకు నా భార్య అందంటే ఏమంది? ఏమండి నేను గోతు వరకు వస్తాను కానీ ఏడమంటే 10 రోజులు ఏడుతాను తప్పించి మీతో మాత్రము బంధువులు వస్తారు చెప్పండి, రారు కదా. అందుకని మూడో భార్య ఏమంది? ఆస్తి. ఆ భార్య ఏమంది? ఏమంటే మీరు చచ్చిపోయిన మరుక్షణం నేను ఇంకొకరు చేసుకుంటానని అంది. అంటే మనం చచ్చిపోయిన తర్వాత మన ఆస్తి ఎవరిదైపోతుంది? వెళ్ళిపోతుంది, ఇంకొకరికి వెళ్ళిపోతుంది అన కదా. ఫస్ట్ భార్య ఎవరు? మొదటి భార్య ఎవరు? ఆత్మ. మన ఆత్మను పెద్దగా మనం పట్టించుకోం. శరీరాన్ని పట్టించుకుంటాము, ఆస్తి అంతస్తులకు విలువిస్తాము, బంధువులకు విలువిస్తాం, కానీ మన ఆత్మకు మాత్రం పెద్ద విలువ మాత్రం మనం ఇవ్వం. కానీ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మే ముఖ్యం. ఏది ముఖ్యం చెప్పండి? ఆత్మే ముఖ్యం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనం చనిపోయి నరకానికి పోకుండా పరలోకానికి చేర్చబడాలనే ఉద్దేశంతో మన ఆత్మను రక్షించడానికే యేసు ప్రభు వారు ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికే వచ్చారు. అందుకని దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి? ఆత్మకు ఎక్కువ విలువ ఇవ్వాలి తప్పించి మనం ఈ లోక సంబంధముగా దేనికి మనం ఎక్కువ విలువని ఇవ్వకూడదని చెప్పేసి దేవుడు తెలియచేస్తాడు. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని ఎతకండి, మీకు ఏం కావాలో అన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. మీ పిల్లలు మీరు చెప్పిన మాటలు విని మీరు చెప్పినట్లుగా నడిస్తే వాళ్ళకి ఏం కావాలో మీరు ఇవ్వరా? ఇస్తారా? ఇవ్వరా? ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళని మెచ్చుకుంటారు. వాళ్ళకి ఏది అవసరమో దాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా ఇస్తారు. వాళ్ళ దగ్గర లేకపోయినప్పటికీ ఏం చేస్తారు చెప్పండి? అప్పు చేసి మరి వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆత్మను ఆర్పకుడి. ముందు ఏమిటాయంటే మీ ఆత్మీయ స్థితిని కాపాడుకోండి. ఏం చేయాలి? మీ ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. మీ ఆత్మీయ స్థితిని కాపాడుకున్నప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు. మీ ఆత్మీయ స్థితిలో మీరు పడిపోయినప్పుడు దేవుడు ఇశ్రాయేలుని సైతం వదిలిపెట్టేశాడు. ఐగుప్తు నుండి కానానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో దేవుడు వాళ్ళకు ముందు నడిచాడు, వాళ్ళకు తోడై ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే పొరపాటు చేసి అంటే దేవుని మీద సణిగి శోధించి దేవునికి వ్యతిరేకంగా తిరిగారు, అప్పుడు దేవుడు ఏం చేశాడు? నేను మీతో రాను. ఏమన్నాడు? మీతో నేను రాను, మీకు తోడుగా నేను ఉండను. మీరు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నా నా కోపం వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? దహిస్తాను, నాశనం చేస్తాను ఆ కోపంలో. కాబట్టి నేను మీతో మాత్రము రాను అని చెప్పేసి దేవుడు వారితో వెళ్ళడానికి ఇష్టపడలేదు. అంటే మన ఆత్మీకముగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు.
ఆత్మీయ స్థితిని కోల్పోయినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త గమనించాలి. దేవుని యొక్క ఆత్మ మీరు కలిగి ఉన్నారా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది. మీరు ఆత్మీయంగా ఉన్నారా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మీరు అనుకుంటున్నారు నేను ఆత్మీయంగానే ఉన్నానని అనుకుంటున్నారు, కానీ ఆత్మీయంగా ఉండి దేవుని యొక్క వాక్యం వినకపోయినా, దేవుని సన్నిధికి రాకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా మన ఆత్మీయంగా ఉన్నట్లు కాదు. దేవుడు అంటున్నాడు మీ ఆత్మను ఆర్పకుడి అంటే ఏమంటే పొయ్యిలో పొలలు ఉంటేనే కదా పొయ్యి మండేది. పొలలు లేకుండా ఎలా మండుతాయి చెప్పండి? పూర్వపు దినాల్లో వర్షం వచ్చేది. వర్షం వచ్చినప్పుడు పొలలన్నీ కూడా తడిసిపోయి ఏవో 2-3 పొలలు ఉంటే వంట చేసేవాళ్ళు. ఆ పొలలు కూడా అయిపోయినప్పుడు భార్య అనేది అనమాట, ఏమండి వంట చేయడానికి ఏమీ లేవు అంటే ఆయన అనేవాడు పొలలు ఉన్నాయి కదా పొలలతో ఉన్నా అంటే పొలలు ఎప్పుడు అయిపోయి నాకు ఆల్రెడీ వండమంటే వింటాను. అంటే పొయ్యి మండాలి అంటే పొలలు కావాలి కదా, పొలలు లేకపోతే ఎట్లాగా మరి పొయ్యి ఎట్లా మండుద్ది? అందుకని ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా మన ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. మండుతూ ఉన్నటువంటి పొయ్యిలాగా ఉండాలన్నమాట. అంటే పొయ్యికి పొల్లలు ఎంత అవసరమో అలాగనే మన ఆత్మీయ స్థితికి వాక్యం అంత అవసరం, ప్రార్థన జీవితము అంత అవసరం. అప్పుడే మనము ఆత్మీయముగా ఉండగలము. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండగలడు, మనతో మాట్లాడగలడు, మనలను బలపరచగలడు, మనలను పరిశుద్ధాత్మ శక్తి నడిపించగలదు. అట్లా కాకపోతే గనక దేవుడు మనకి తోడైండు. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఆత్మను ఆర్పకుడి అని చెప్పేసి దినాన్ని మాతో సూటిగా మాట్లాడారు. అందరిని బట్టి వందనములు. మా ఆత్మీయ స్థితిని పోగొట్టుకోకుండా ప్రభువా, లోక మర్యాదను అనుసరింపక నాయన మీ దృష్టికి ఏది నాయన అనుకూలమో, ఏది మీ చిత్తమో దాని ప్రకారమే జీవించడానికి మీ కృపా కనికరమును దయచేయండి. మాకు ఇచ్చిన యొక్క ఆత్మీయ అంతస్తుని బట్టి మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తే యేసు నామములో ప్రార్థన పరమ తండ్రి, ఆమేన్.